కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివర్లో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకు ఉండేటటువంటి బలం, రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. మరి ఎవరు వెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బల సంపన్నుడవి. ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి 4వది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, 2వ వాడు గరుత్మంతుడు, 3వ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? మీ ఇంట్లో దేవుని కృప ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.